Okay, good morning, students. Uh, Water technology. So, in this water technology, we learn about the purification of water. Water యొక్క purification discuss చేస్తాం. Water ని two types గా divide చేశారు, soft water and hard water. What is the definition of soft water? Which water produced lather easily react with soap is called soft water. ఏ వాటర్ అయితే సోప్ తో లేదర్ ని అంటే నురుగని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది దాన్ని సాఫ్ట్ వాటర్ అంటాం. విచ్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ హార్డ్ వాటర్? విచ్ వాటర్ డస్ నాట్ ప్రొడ్యూస్ లేదర్ ఈజీలీ రియాక్ట్ విత్ సోప్ ఇస్ కాల్డ్ హార్డ్ వాటర్. ఏ ఏ ఏ వాటర్ అయితే సోప్ తో తక్కువగా లేదర్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని హార్డ్ వాటర్ అంటాం. సో వాటర్ హార్డ్నెస్ చూపించడానికి రీజన్ ఏంటంటే it contains some mineral salts. It contains some hardness causing mineral salts like calcium bicarbonate, magnesium bicarbonate, calcium chloride, magnesium chloride, and calcium sulfate and magnesium sulfate. So these also are dissolved in water. That water shows the hardness. So ఈ చాప్టర్ మనం ఏం నేర్చుకుంటాం అంటే హౌ టు సాఫ్టనింగ్ ది హార్డ్ వాటర్ ని మనం సాఫ్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే హార్డ్నెస్ దేని వల్ల వస్తుందంటే కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్. బట్ ఇక్కడ హార్డ్నెస్ ని టూ టైప్స్ గా డివైడ్ చేసాం, టెంపరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్ అని ఏంటంటాం? డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ calcium bicarbonate and magnesium bicarbonate. Why do we call this a temporary hardness? Because this hardness is easily removed by just boiling of water. అందుకే దాన్ని టెంపరీ హార్డ్నెస్ అంటాం. పర్మనెంట్ హార్డ్నెస్ అని దేన్ని అంటాం అంటే ద హార్డ్నెస్ డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్. అటువంటి హార్డ్నెస్ ని మనం పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. అయితే ఈ జియోలైట్ ప్రాసెస్ లో మనం హార్డ్నెస్ ని రిమూవ్ చేస్తాం. హార్డ్నెస్ ని రిమూవ్ చేయడం అంటే వాటర్ లో ఉన్నటువంటి హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ అనేటువంటి కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్ సాల్ట్స్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ ని మనం సాఫ్టనింగ్ అంటాం. దాంట్లో రెండు ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో జియోలైట్ ప్రాసెస్ అండ్ అనదర్ వన్ ఇస్ ద అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. సో ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి? జియోలైట్ ప్రాసెస్. జియోలైట్ ప్రాసెస్ లో మనకు డయాగ్రామ్ ఉంది చూడండి. ఈ డయాగ్రామ్ లో ఇట్ ఈస్ ఇన్ ఎ కంటైనర్. ఇట్ హ్యాస్ 2 ఇన్లెట్స్ అండ్ 2 అవుట్లెట్స్. దీనికి 2 ఇన్లెట్స్ 2 అవుట్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నదాన్ని జియోలైట్ బెడ్ అంటాం. జియోలైట్ బెడ్. ఇక్కడ వాడే కెమికల్ పేరు ఏంటంటే సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్. దాని ఫార్ములా వచ్చేసి Na2Al2Si2O8 అండ్ XH2O. ఇందులో Al2Si2O8 XH2 అని సింపుల్ గా జియోలైట్ అని పిలుస్తాం. దాని షార్ట్ ఫామ్ లో Z తో రిప్రజెంట్ చేస్తాం. సో Z మీన్స్ జియోలైట్. సోడియం జియోలైట్ మీన్స్ Na2Z. సో ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి కెమికల్ బెడ్ లో వాడినటువంటి కెమికల్ ఏంటంటే Na2Z. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వస్తే మనం ఫస్ట్ ఇన్లెట్ గుండా హార్డ్ వాటర్ ని పంపిస్తాం. హార్డ్ వాటర్ ఈస్ కంటైన్ hardness causing salts like calcium chloride, magnesium chloride, calcium sulfate and magnesium sulfate. మీరు వాటర్ ఈ కెమికల్ బెడ్ నుంచి వచ్చేలోపు కెమికల్ రియాక్షన్ జరిగి దీంట్లో ఉన్నటువంటి హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ అన్ని కూడా ఈ జియోలైట్ బెడ్ లో స్ట్రక్ అయిపోయి మీకు ప్యూర్ వాటర్ బయటకు వస్తుంది. అంటే మీరు ఫస్ట్ ఇన్లెట్ గుండా హార్డ్ వాటర్ పంపిస్తే ఈ జియోలైట్ బెడ్ లో వాటర్ ప్యూరిఫై అయ్యి మీకు ఇక్కడ సెకండ్ ఇన్లెట్ గుండా సాఫ్ట్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ జరిగే మెకానిజాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేస్తాం. శంకర్ కొద్దిగా కెమికల్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చూస్తావా? ఓకే, జూమ్ చేయి. ఓకే, రైట్. ఇది ఏంటిది? రీజనరేషన్ అనుకుంటా. ముందు దీని ముందు రియాక్షన్స్ ఉంటాయి, ప్యూరిఫికేషన్. రైట్ దిస్. ఓకే, రైట్. The bed is contain Na2Z. Okay. The water contain calcium sulfate. సో ఇక్కడ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే
ద సోడియం ఈస్ రీప్లేస్డ్ బై కాల్షియం. జియోలైట్ బెడ్ లో ఉన్నటువంటి, మీరు ఆ జియోలైట్ బెడ్ లో సోడియం జియోలైట్ ఉంది కదా, జియోలైట్ లో సోడియం జియోలైట్ లో ఉన్నటువంటి సోడియం ని మన వాటర్ లో ఉన్నటువంటి కాల్షియం రీప్లేస్ చేసి ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కాల్షియం జియోలైట్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కాల్షియం జియోలైట్. కన్వర్టెడ్ ఇంటూ కాల్షియం జియోలైట్. సో ఏమవుతుందంటే Na2Z కాస్త CaZ అవుతుంది, CaSO4 కాస్త Na2SO4 అవుతుంది. అంటే ఎక్స్చేంజ్ రియాక్షన్. వాటర్ లో ఉన్నటువంటి కాల్షియం ఏమో బెడ్ లోకి వెళ్ళిపోతే బెడ్ లో ఉన్నటువంటి సోడియం జియోలైట్ ఏమో వాటర్ లోకి వచ్చేస్తుంది. కానీ ఆ వాటర్ కి హార్డ్నెస్ కాజ్ చేసేది ఎవరు? కాల్షియం మెగ్నీషియం. సోడియం కాజ్ చేయదు. కానీ కాబట్టి వాటర్ లో సోడియం ఉన్నప్పటికీ వాటర్ కి హార్డ్నెస్ అనే ఉండదు. సో ఒకవేళ మెగ్నీషియం ఉన్నా కూడా రియాక్షన్ చూడండి, మెగ్నీషియం క్లోరైడ్ ఉంటే ఏమవుతుంది? సోడియం జియోలైట్ కాస్త మెగ్నీషియం జియోలైట్ గా కన్వర్ట్ అవుతుంది. NaCl అంటే రీప్లేస్మెంట్ రియాక్షన్, క్యాటయాన్ రీప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సోడియం ఏమో కాల్షియం ప్లేస్ లోకి వస్తుంది, కాల్షియం ఏమో సోడియం ప్లేస్ లోకి వచ్చేస్తుంది. జస్ట్ ఈ రియాక్షన్ సింపుల్ గా రాసుకోవచ్చు. అయితే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఈ ఫస్ట్ రియాక్షన్ వదిలేసాను, సెకండ్ రియాక్షన్ రాసుకోండి అంతే. సెకండ్ రియాక్షన్ రాసి Na2Z ప్లస్ MgCl2 గివింగ్ రైస్ టు మెగ్నీషియం జియోలైట్ ప్లస్ 2NaCl. కింద రెండో రియాక్షన్ ఏం రాస్తారు? Na2Z ప్లస్ CaCl2 రాసుకోండి. Na2Z ప్లస్ CaCl2 గివింగ్ రైస్ టు Ca కాల్షియం జియోలైట్ ప్లస్ 2NaCl రియాక్షన్ వస్తుంది. ఈ రెండు రియాక్షన్ రాసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే రీజనరేషన్ ప్రాసెస్ లో ఇవే రియాక్షన్స్ మనం రివర్స్ రాసుకోవచ్చు. ఒకసారి డయాగ్రామ్ చూపిస్తావా శంకర్? డయాగ్రామ్, ఓకే రైట్. సో ఈ డయాగ్రామ్ లో ఇప్పటి వరకు మనం హార్డ్ వాటర్ ను పంపిస్తే వాటర్ లో ఉన్న కాల్షియం జియోలైట్ మెగ్నీషియం జియోలైట్ బెడ్ లో స్ట్రక్ అయిపోయి మనకి సాఫ్ట్ వాటర్ బయటకు వచ్చింది. కొంతసేపటి తర్వాత ఏమవుతుందంటే ఈ సోడియం జియోలైట్ బెడ్ లో ఉన్నటువంటి సోడియం జియోలైట్ మొత్తం కూడా కాల్షియం జియోలైట్ గా కానీ మెగ్నీషియం జియోలైట్ గా కానీ కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు హార్డ్ వాటర్ పంపించినా కానీ అది ప్యూరిఫై కాదు. ఎందుకంటే ఇక్కడ ప్యూరిఫై కావాలంటే కెమికల్ బెడ్ లో ఎవరు ఉండాలి? Na2Z మాత్రమే ఉండాలి. Na2Z ఉన్నప్పుడు మాత్రమే అయాన్ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరిగి వాటర్ ప్యూరిఫై అవుతుంది. కొంతసేపటికి ఇక్కడ ఉన్నటువంటి జియోలైట్ బెడ్ మొత్తం సోడియం జియోలైట్ మొత్తం కూడా కాల్షియం జియోలైట్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి అది ప్యూరిఫికేషన్ చేయలేదు. మనకి హార్డ్ వాటర్ పంపిస్తే మళ్ళీ అవుట్లెట్ గుండా హార్డ్ వాటర్ మాత్రమే వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఇన్లెట్ ని ఈ సెకండ్ అవుట్లెట్ ని క్లోజ్ చేసి సెకండ్ ఇన్లెట్ గుండా బ్రైన్ సొల్యూషన్ 10% ఆఫ్ NaCl సొల్యూషన్ ని సెండ్ చేస్తారు. ఎందుకు ఇలా సెండ్ చేస్తారంటే ఈ జియోలైట్ బెడ్ ని రీజనరేట్ చేసుకొని మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లో తీసుకొస్తారు. ఇప్పుడు ఈ బెడ్ లో ఎవరున్నట్టు? Na2Z కదా, ఎవరుంటారు? కాల్షియం జియోలైట్ అండ్ మెగ్నీషియం జియోలైట్. సో దీన్ని రీజనరేషన్ చేయడం కోసం ఏం చేస్తారంటే NaCl ని పంపిస్తే ఇప్పుడు మీకు ఇక్కడ మీరు ఇమాజినేషన్ చేసుకోవాల్సింది వాటర్ కాదు, ఇక్కడ ఎవరున్నారు? NaCl. ఇక్కడ NaCl ఉంటుంది. ఈ బెడ్ లో ఎవరుంటారు? కాల్షియం జియోలైట్ ఆర్ మెగ్నీషియం జియోలైట్. ఇప్పుడు రియాక్షన్ దేని మధ్య జరుగుతుంది? NaCl కి బెడ్ లో ఉన్నటువంటి కాల్షియం జియోలైట్ ఆర్ మెగ్నీషియం జియోలైట్ మధ్య జరుగుతుంది. ఒకసారి రియాక్షన్స్ చూపించమ్మా, కింద ఉన్న రియాక్షన్స్. ఓకే రైట్. ఇప్పుడు మనం పంపించింది NaCl, కెమికల్ బెడ్ లో ఎవరున్నారు? కాల్షియం జియోలైట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరుగుతుంది. మనం సెకండ్ ఇన్లెట్ గుండా పంపించిందేమో NaCl, రియాక్షన్ జరిగిందేమో కాల్షియం బెడ్ లో ఉన్నదేమో కాల్షియం జియోలైట్. ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి సేమ్ ఇంతకుముందు రియాక్షన్ రివర్స్ వస్తుంది. చూడండి ఒకసారి ఏమొస్తుంది అక్కడేమో Na2Z ప్లస్ CaCl2 గివింగ్ రైస్ టు CaZ ప్లస్ 2NaCl వచ్చింది. ఇప్పుడు ఏంటి? రివర్స్ రియాక్షన్. బెడ్ లో కాల్షియం జియోలైట్ ఉంది, దానికి మనం NaCl యాడ్ చేశాం కాబట్టి అది ఏమవుతుంది? కాల్షియం జియోలైట్ కాస్త సోడియం జియోలైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ బెడ్ లో కనుక మెగ్నీషియం జియోలైట్ ఉంటే మనం యాడ్ చేసింది NaCl అయితే మెగ్నీషియం జియోలైట్ కాస్త Na2 సోడియం జియోలైట్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వచ్చినట్టు వేస్ట్ వాటర్ అంతా కూడా మనం సెకండ్ ఇన్లెట్ గుండా పంపిస్తాం. అంటే మనం ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రెండు ఓపెన్ ఉంటాయి, సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ ఇన్లెట్ ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ ఉంటాయి. సో ఇట్లా పంపించినట్టు వేస్ట్ వాటర్ అంతా కూడా వేస్ట్ అంతా కూడా ఇట్ని తీసేసుకుంటాం. కొంతసేపటి తర్వాత ఆ బెడ్ అంతా కూడా మళ్ళీ ఒరిజినల్ ఫామ్ లోకి వస్తుంది. అందుకే దీన్ని రీజనరేషన్ ప్రాసెస్ అంటాం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్లెట్ ఫస్ట్ అవుట్లెట్ క్లోజ్ చేసేసి మళ్ళీ హార్డ్ వాటర్ పంపిస్తూ ఉంటే మళ్ళీ సాఫ్ట్ వాటర్ బయటకు వస్తుంది. ఇలా మనం హార్డ్ వాటర్ ని మనం సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని జియోలైట్ ప్రాసెస్ అంటాం, ఎందుకంటే ఇందులో వాడే కెమికల్ సోడియం జియోలైట్ అనే కెమికల్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాసెసింగ్ లో.